బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రతిభకు అదృష్టం తోడైతే రాతలు ఎలా మారుతాయో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదు. కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న ఆ ఇద్దరు కుర్రాళ్ల టాలెంట్కు నిన్న రాత్రి లక్ కూడా జై కొట్టింది. ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చిన కార్తిక్ ప్రశాంతుల తలరాతను చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క వేలంతో పూర్తిగా మార్చేసింది. వీరిద్దరిని చెన్నై సూపర్ కింగ్స్ తలో 14,20,00,000 పోసి కొనుగోలు చేసింది. కానీ ఆ డబ్బు వెనుక ఉన్న వాళ్ళ కష్టమే అసలైన హైలైట్. ముందుగా కార్తిక్ శర్మ గురించి చెప్పుకోవాలి. రాజస్థాన్కి చెందిన ఈ 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కథ వింటే కన్నీళ్లు ఆగవు. కొడుకు క్రికెట్ అవ్వాలని వాళ్ళ నాన్న తన టీచర్ ఉద్యోగాన్నే వదిలేశాడు. తల్లి అంగన్వాడీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది. నిన్న వేలంలో తన పేరు రాగానే కోల్కతా, లక్నో, హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. చివరికి ధోని టీం చెన్నై అతన్ని 14.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ క్షణం టీవీ ముందు కూర్చున్న కార్తిక్ ఆనందంతో వెక్కి ఏడ్చేశాడు. ఆ కన్నీళ్లలో పేదరికం పోయిందన్న సంతోషం కంటే తల్లిదండ్రుల కష్టం ఫలించిందన్న తృప్తే ఎక్కువగా కనిపించింది. ఇక రెండో కుర్రాడు ప్రశాంత్ వీర్. ఉత్తరప్రదేశ్లోని అమేథీకి చెందిన ఈ 20 ఏళ్ల ఆల్రౌండర్ నేపథ్యం కూడా అంతే సాదాసీదా. వాళ్ళ నాన్న ఒక శిక్షామిత్ర, నెలకు వచ్చే జీతం కేవలం 12,000 రూపాయలు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ప్రశాంత్ తన ఆటతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ము రేపాడు. వీరేంద్ర జడేజా లేని లోటును పూడ్చడానికి చెన్నై టీం ఇతన్ని ఏరి కోరి ఎంచుకుంది. 30 లక్షల నుంచి మొదలై 14,20,00,000 దగ్గర వేలం ఆగినప్పుడు ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఈ ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఇద్దరు ఇప్పుడు ఎల్లో ఆర్మీలో చేరారు. ఇద్దరూ క్రికెట్ దేవుడిగా భావించే ఎంఎస్ ధోనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోతున్నారు. కార్తిక్ శర్మను జూనియర్ ధోనిగా చూస్తుంటే ప్రశాంత్ వీర్ను జూనియర్ జడేజాగా భావిస్తున్నారు. అంత పెద్ద బాధ్యత, అంత పెద్ద మొత్తం ఈ చిన్న వయసులో వాళ్లకు దక్కడం నిజంగా గ్రేట్. చివరిగా ఈ కథ కేవలం డబ్బు గురించి కాదు, కళల గురించి. సామాన్య కుటుంబం నుంచి తమ ప్రతిభతో కోట్ల మంది అభిమానించే ఐపీఎల్ వేదికపైకి వచ్చారు. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదని కార్తిక్ ప్రశాంత్ నిరూపించారు. ఆల్ ది బెస్ట్ బాయ్స్. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో మిమ్మల్ని చూడటానికి వేచి చూస్తున్నాం.